రిలే నిరాహార దీక్ష శిబిరం పట్టినాం. మనం 1531 రోజులు నడిపినాం దాన్ని. జూన్ 2 తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తినాం. 1531 రోజులు. ఆడికి రానోళ్ళు లేరు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఇక అందరు వచ్చి చుక్కారామయ్య కూడా వచ్చాడు. అందరూ మన కేసీఆర్ గారు రాని లీడరే లేడు ఉద్యమకారుడు. ఆ దీక్ష గొప్ప దీక్ష నడిచింది సిద్దిపేటలో. సిద్దిపేటలో అక్కా చెల్లెళ్ళు, అన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టినరు. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారి దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే. అందుకే ఆడ ఒకటి కట్టిన మంచి పైలాన్ కట్టినాం మనం. ఆ మోడర్న్ బస్ స్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాన్ను తీసేసినారు. తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఆ 1531 రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో. ఆ పైలాన్ ఎప్పుడు ఉండాలన్నదే నాకు కోరిక. మళ్ళీ ఆ బస్ స్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి జాగ ఉన్నది, మనం విడిచిపెట్టిన జాగా ఆడ లాను మంచి పార్క్ లాగా చేసినాం మనం. ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్లా దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఆ పైలాన్ 1531 రోజుల్లో ఎన్నో గొప్ప మెమరీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే. మా కమలాకర్ రావు గారు అయితే కొట్టి 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 స్పీచ్ పాపం ఏడి ఉన్నాడా, ఎన్ని స్పీచ్లు కొట్టిండో. అట్లా ఎంతో మంది బ్రహ్మాండంగా అక్కడ దీక్షలు చేసిండ్రు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పూలదండలు కొని కొని లాస్ట్కు ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. ఈ దండలకు పైసలు బాగా అవుతున్నాయని, ఈ రోజు పూలదండలు ఎక్కువైతున్నాయని ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. పొద్దుగా లేసుడు, సాయంత్రం దాచిపెట్టుడు. ఇక మైక్ సెట్ కూడా కిరాయికి ఎన్ని రోజులు పెడతామని కిరాయికి తెచ్చినాం మొదలు. ఈ కిరాయి బాగా అవుతుందని మైక్ సెట్ కూడా కొత్తది కొనుకొచ్చినాం. ఇక ప్లాస్టిక్ గ్లాసులు, అదేంది ఆ దుకాణంలో పెప్సీ, అదేంది థమ్సప్ అది పెట్టినాం. ఉద్దర ఖాతా పెట్టినాం, నెలకోసారి కట్టుడిగా. స్ప్రైట్ రోజు సాయంత్రం స్ప్రైట్ కొనుకొచ్చుడు. ప్లాస్టిక్ గ్లాసులల్లా అందరికి స్ప్రైట్ ఇచ్చి దీక్ష విరమింపజేసుడు. ఇక ఖాతానే పెట్టాం. పాపం మా పాత బస్ స్టాండ్లో 4-5 దుకాణాలు ఉంటుండే. ఓ సెల్ ఫోన్ రిపేర్ దుకాణము, ఒక ఆయనదేదో టీవీ దుకాణం, రిపేర్ దుకాణము. వాళ్ళకి అడమైపోయింది మనది. ఇక వస్తుందేమో తెలంగాణ, వీళ్ళు పోతారేమో అంటే అది చూడలేదు, మనం తీసులేదు. ఇక వాళ్ళకైతే లాస్ట్కు వాళ్ళు కూడా ఉపన్యాసం ఇచ్చి స్టార్ట్ చేసిండ్రు.